హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అశ్విని పేరింటి అమ్మాయి ఛానల్ ఇంతకుముందు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ మొత్తం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, నాకు స్టిచ్చింగ్ కూడా కొంచెం వచ్చు. సో అందుకనేసి పాపకి నేను ఒక డ్రెస్ తీసుకున్నా. ఆ డ్రెస్కి పట్టు క్లాత్ కొంచెం వచ్చి ఎక్స్ట్రా చాలా ఇచ్చినారు. నేనేం చేసినానంటే ఇంట్లో ఉన్న వాటితోనే లైనింగ్ లేదు కాబట్టి నేను ఇంట్లో ఒక బ్లౌజ్ ఉన్నింది ఫ్రెండ్స్. ఆ బ్లౌజ్ని కరెక్ట్గా ఆ కలర్కే సెట్ అవుతుందని సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది బ్లౌజ్ క్లాత్. సో దాన్ని నేను లోపల లైనింగ్కి కట్ చేసుకున్నా. సో ఇక్కడ చూపిస్తున్న ఈ డ్రెస్కి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్కి వచ్చిన డ్రెస్సులు క్లాత్ ఇవి. సో దానికి నేను ఈజీగానే ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ ఖర్చు ఏం పెట్టుకోకుండా పాపకి డ్రెస్ కుట్టాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఇంకా మీరు ఎవరికైనా షేర్ చేసుకోండి. సో మొత్తానికైతే నేను ఈ బ్లౌజ్ క్లాత్ని లైనింగ్గా పెట్టి నాలుగు పెట్టి నేను పాపకి లంగా జాకెట్ కుట్టాను ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో నేను కట్ చేసుకున్న వాటితో ఇలా ప్యాచ్ వర్క్ వేసి ఆ లంగా వచ్చేసి నేను ఆ కలర్ జాకెట్ ఒకటి ఉంటే ఈ జాకెట్కి ఆ జాకెట్ బాగా సెట్ అవుతుంది అనేసి నేను జాకెట్ పీసులతోనే కుట్టుకున్నా ఫ్రెండ్స్. సో ఇలా బుక్స్ పట్టీకి ఇలా డిజైన్గా ఈ బ్లౌజ్ పట్టు ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేసుకున్నాను. సింపుల్గా బాగుండింది ఫ్రెండ్స్ పాపకి. సో ఇక్కడ బుక్స్ పట్టి పెట్టుకున్నా, ఎందుకంటే వాళ్ళు పెరిగినప్పుడు పెరిగే వాళ్ళు కాబట్టి వేయడానికి తీయడానికి బాగా లూజ్గా బాగుంటుంది అనేసి ఇలా కుట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ క్లాత్వి ఆ క్లాత్కి వేసాను. ఇప్పుడు దీన్ని నేను గౌన్గా కూడా కుట్టుకుంటాను. కుట్టేది మొత్తం చూపించాలంటే నాకు కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే పాప ఏడుస్తూ ఉంటుంది, పాప పడుకో ఉంటుంది, కెమెరా పెట్టుకునేకి సరిగా రాదు. ఒకదాన్నే కాబట్టి కెమెరా పెట్టుకునేకి సరిగా ప్లేస్ లేదు. సో అర్థం చేసుకోండి. మీరు కూడా ఇలా కుట్టుకోండి అని చెప్పి చూపిస్తున్నాను. నేను కుట్టేది మొత్తం చూపించడం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మొత్తానికైతే జాకెట్ అయిపోయింది. కింద గౌన్ కూడా ఇలా సైడ్కి కుచ్చుళ్ళు 2 పెట్టేసి కట్టే లంగాలాగా పెట్టుకున్నాను. పాపకు చాలా బాగుంది ఫ్రెండ్స్, కుట్టాను నేను. ముందర డాట్స్ పెట్టుకున్నాను పాపకి. సో మొత్తానికైతే ఇది గౌన్ మొత్తం అవుట్ఫిట్ అంతా ఇలా ఉంటుంది. సింపుల్గా నేను బార్డర్ ఇది పెట్టుకున్న గౌన్కి కూడా చూడండి, ఈ క్లాత్కి నేను బార్డర్ కూడా ఇలా పెట్టుకున్నాను. కొంచెం మోడల్గా ఉంటుందనేసి ఇలా హ్యాంగింగ్స్ లాగా అవి ఇచ్చుకున్నాను. నేను హ్యాంగింగ్స్ ఇచ్చుకున్నాను బట్టవే. ముందర నెక్కి స్టార్ నెక్ లాగా పెట్టుకొని ప్యాచ్ వర్క్ ఇచ్చుకున్న బ్లౌజ్కి. ఎందుకంటే మన కింద గౌను అదే కలర్లో ఉంది, ఇది కూడా అదే కలర్లో ఉంటుంది అనేసి అలా ఇచ్చుకున్నా, కొంచెం ఆపోజిట్ బాగా కనబడుతుంది అనేసి. ఫ్రాక్ అయితే బాగుంది ఫ్రెండ్స్, బాగుంది, చూడ్డానికి బాగుంది, పాపకి బాగా మెత్తగా బాగుంది. మీరు అనుకుంటుంటారు కుచ్చుకుంటుంది అనేసి, అలా ఏం లేదు. క్లాత్ నేను అంతా కాటన్వే వేసాను లోపల. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. ఈ అవుట్ఫిట్ మీకు అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టిచ్చింగ్ కూడా ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇలా కుట్టుకొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. చిన్నపిల్లలకైనా కుట్టుకోవచ్చు, పెద్దవాళ్ళకైనా కుట్టుకోవచ్చు. చూడండి, నా పాపను పట్టుకొని నేను ఎంత కష్టపడి వీడియో తీయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే అరుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, నా దగ్గరికి రావాలని బట్టి ఉంటుంది. నేను ఎన్ని సామాన్లు ఆ పాపకి ఇచ్చి కుట్టాను ఫ్రెండ్స్, ఆ ఒక్కటి కూడా తినడానికి అక్కడ కొన్ని ఇవి వేస్తే అవి తింటాను ఎత్తుకొని. భలే ఏడిపించేస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఒక్కదాన్నే కదా ఇంట్లో, ఆ పాపని చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలా. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఆ డ్రెస్సు, నేను అన్ని కష్టాలు పడి కుట్టిన డ్రెస్సు. ఈ డ్రెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నా కష్టానికైనా ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.